హలో అండి, మీకు ఈరోజు పైపింగ్ ఎలా వేయాలో వీడియోలో చూపిస్తానండి. ముందుగా ఒక 1.5 పీస్ క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఈ విధంగా మనం ఎదురెదురుగా క్రాస్లు ఎదురెదురుగా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, కొంచెం డబుల్ స్టిచ్ వేయండి, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా, చూసారు కదా ఒక జాయిన్ చేస్తాం కదా, అదే ఇలాగ ఆపోజిట్లో రెండు క్రాస్లో ఆపోజిట్లో పెట్టుకుని ఎన్ని పీసులు కట్ చేసుకుంటున్నాం అన్ని పీసులు అయితే జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం నీట్గా జాయిన్ చేసుకోవాలండి. మనకి పైపింగ్ వేస్ట్ 1.5 అయితే పెట్టుకోండి, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. చూసారు కదండి, జాయిన్ చేసేసుకుని ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆ ఖర్చు కొంచెం తక్కువ కట్ చేసేసుకోండి. అంత ఎక్కువ ఖర్చు ఉంటే పైపింగ్ ఖర్చు దగ్గర లావు వచ్చేస్తుంది. దీనికి కట్ చేసేసుకొని ఒక పావించి అనేది క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. ఓకేనా, మొత్తం మనంత పైపింగ్ క్లాత్ తీసుకుంటామో అంతా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీ అండి పైపింగ్ వేయడం అనేది. మనకి స్టార్టింగ్లో ఒకసారి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒకసారి వేసిన తర్వాత మనకి నెక్స్ట్ టైం బాగా వచ్చేస్తుంది. ఎవరికైనా అంత ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరికి స్టార్టింగ్ రాదు కదా, మనం నేర్చుకుంటేనే ఏదో వస్తుంది కదా. చూసారు కదా, ఈ విధంగా పావించి క్లాత్ అన్ని మొత్తం అంతా కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత చూసారు కదండి, ఇప్పుడు దారం అంతా కట్ చేసుకుని మనం ఎట్ సైడ్ వాళ్ళు ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కువ ఎవరికైనా అలవాటు కదా, లెఫ్ట్ సైడ్ నుంచి మనం పైపింగ్ వేయడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టే దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేయండి. పైపింగ్ వేస్తాం కదా, ఆ క్లాత్ ఫోల్డ్ చేసేసుకుని ఇలా మనం మామూలుగా హెమ్మింగ్ వేస్తాం కదండి క్రాస్ పీస్, సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి. క్లాత్ని ఇక్కడ లాక్కుండా కొంచెం మరీ లూజ్గా వదలకుండా కొంచెం గట్టిగానే పట్టుకోండి, లూజ్గా వదలకండి. ఓకేనా, ఈ విధంగా ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టేసుకుని మనం పైపింగ్ వేస్తాం కదా హెమ్మింగ్కి, సేమ్ అదే విధంగా వేసేసుకోవాలి. వీడియో కొంచెం స్లోగా పెట్టానండి, కొత్త వాళ్ళు కొంచెం అర్థం కావాలి కదా, అందుకోసమని స్లోగా పెట్టాను. ఓకేనా, చూసారు కదా, మీరు నీట్గా అనుకుంటూ కుట్టు వేసుకోండి. ఓకేనా, చివరి వరకు ఒకటే లెవెల్లో వేయండి, ఎక్కువ తక్కువ కాకుండా చివరి వరకు ఒకటే లెవెల్లో వేసుకోండి. ఓకేనా, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ విధంగా ఫోల్డ్ చేసేసి కొంచెం రఫ్ చేసేయండి. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ చేయండి. ఓకేనా, విధంగా రఫ్ చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న దారం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనం ఈ క్లాత్లో థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. అంటే ముందుగా కొంచెం రౌండ్ నెక్ కాబట్టి టక్స్ ఇచ్చుకోండి, రౌండ్ కదా మనకి కరుగు బాగా తిరగాలిగా, అందుకోసమని టక్స్ ఇచ్చేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ లోపల ఈ విధంగా థ్రెడ్ ఉంటుంది కదండి, 12 నెంబర్ థ్రెడ్, అది పెట్టేసుకొని ఆ థ్రెడ్ ఎంత ఉందో అంతలాగే వచ్చేలాగా చూసుకోండి పైపింగ్. ఓకేనా, మీరు పైపింగ్ కలర్ దారం పెట్టుకుంటే అంటే మనం కుడతాం కదా, ఆ దారం పైపింగ్ కలర్ పెట్టుకుంటే మనకి పైపింగ్ మీద వేస్తే కానీ ఇంకా చిన్నగా వస్తుంది పైపింగ్, అంటే బాగా వస్తుంది అనమాట. మనం బ్లౌజ్ కలర్ పెట్టుకుంటే కొంచెం బ్లౌజ్ మీదకి వెళ్ళిపోతుంది కదా కుట్టు అనేది, అలా కాకుండా మనం పైపింగ్ మీద పడేలాగా కుట్టు పెట్టుకుంటే సేమ్ కలర్ దారం పెట్టుకుంటే మనకి పైపింగ్ థ్రెడ్ ఎంత వస్తుందో అంతే కుట్టు వస్తుంది. మనకి పైపింగ్ మీద కూడా కుట్టు వస్తే కనుక బాగుంటుంది. ఓకేనా, ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి కుట్టు అనేది పైపింగ్ మీద వచ్చేలాగా చూసుకోండి. సేమ్ మనకి థ్రెడ్ ఎంత లావు ఉంటుందో పైపింగ్ తాడు అంతే పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకుంటే లావు వచ్చేస్తుంది, బాగోదు. అందుకోసమే సన్నగా వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకోండి. ఒకవేళ కొంచెం మధ్యలో ఏమైనా లావుగా వస్తే ఇప్పేసి మళ్ళీ కుట్టండి. నేను కూడా స్టార్టింగ్లో కూడా నాకేం వచ్చేలేదండి, స్టార్టింగ్లో కూడా చాలా కొంచెం కష్టపడేదాన్ని, అంటే మరీ ఏం కష్టపడకపోలేదు, 1-2 సార్లు కుట్టాను అంతే, నాకు వచ్చేస్తుంది. మినిమం ఒకసారి ట్రై చేశాను, వేస్ట్ క్లాత్ మీద ఒకసారి ట్రై చేశాను, నాకు వచ్చేస్తుంది. ఎవరికైనా నేర్చుకుంటే ఏదైనా వస్తుందండి. ఓకే, ఈ విధంగా గట్టిగా కొంచెం క్లాత్ అని లోపలికి ఫోల్డ్ చేసి ఈ థ్రెడ్ ఎంత మందం ఉంటుందో అంతలాగా కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదా, నేను స్లోగానే పెట్టాను వీడియో మీకు అర్థం కావడం కోసమని. ఈ పైపింగ్ అనేది హ్యాండ్స్కి వేయట్లేదని, ఎందుకంటే హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది, అవసరం లేదు, అందుకోసమే హ్యాండ్స్కి వేయట్లేదు, ఓన్లీ నెక్కే వేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే నేను కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశానండి, ఆ ఛానల్ పేరు వచ్చేసి తులసి సురేష్ 143. అందులో కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ అవి ఉంటాయండి, టైలరింగ్ సంబంధించింది ఏది పెట్టను అసలు. ఓకేనా, ఒకసారి చూడండి అండి, ఎక్కువ టైం కూడా ఏముండదు. ఓకేనా,
చూసారు కదండి మన పైపింగ్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. చూసారు కదండి ఈ విధంగా నీట్గా వేసేసుకోండి. నేనైతే థ్రెడ్ ముందే కట్ చేస్తాను, ఫ్రీగా వస్తుందని. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటారా, మళ్ళీ తక్కువైపోతే మళ్ళీ జాయిన్ చేయడం కష్టం కదా. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ ఏం పర్వాలేదు, కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి మనకి పైపింగ్ వేడైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక స్టిచ్ కూడా వేసేసుకోండి సైడ్కి, ఇంకా బాగుంటుంది. ఇంకా చూపించట్లేదు మీకు, ఓకేనా. చూసారు కదండి పైపింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో కదా. ఇలా ట్రై చేస్తాం, మీకు కూడా కంపల్సరీగా బాగా వస్తుందండి. నేను కుట్టినట్టుగా మీరు కుడితే, ఓకేనా. చాలా ఈజీగా మనం పైపింగ్ అంటే అదే పాదవే మార్చకుండా మనకి ఇలా చాలా బాగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. చాలా ఈజీగా ఉంటుందండి ఇలా పైపింగ్ వేయడం అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.